ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మోహన్ బాబు ఆయన కొడుకు విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం గతంలో ధర్నా చేసినందుకు వారిపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసును కొట్టేస్తూ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ కెవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు ఈ ఏడాది జనవరి 2న ఇచ్చిన తీర్పును కొట్టేసింది. తమ కాలేజీకి చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం మోహన్ బాబు, విష్ణులు 2019 మార్చి 22న సిబ్బంది, విద్యార్థులతో కలిసి శ్రీ విద్యానికేతన్ నుంచి తిరుపతి మదనపల్లె రోడ్డుపై ర్యాలీ చేసి ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించారని, అప్పట్లో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. తాము ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా శాంతియుతంగా ధర్నా చేసిన పోలీసులు తప్పుడు అభియోగాలు నమోదు చేశారని, ఎన్నికల కోడ్ తమకు వర్తించకపోయినా దాని కింద కేసు పెట్టినందున కొట్టేయాలని గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఇందులోని నిజానిజాలు ట్రయల్ కోర్టులో విచారణ ద్వారానే తేలాల్సి ఉందన్న కారణంతో హైకోర్టు వీరి క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. దీన్ని సవాలు చేస్తూ ఇద్దరు ఈ ఏడాది మార్చి 3న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 22న ఇరుపక్షాల వాదనలు విని తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో 2019 మార్చి 23న నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను కొట్టేస్తున్నట్లు పేర్కొంది. ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్లను కలిపి చదివిన తరువాత అందులో పేర్కొన్న సెక్షన్లు వీరికి ఎలా వర్తిస్తాయో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించింది. వారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు గాని, ప్రజలకు హాని తలపెట్టినట్లు గాని చూపలేకపోయినట్లు పేర్కొంది.